నేను అందంగా లేనని నువ్వు అందంగా ఉన్నానని నీటి అడుగు నుంచి వచ్చి నా కాళ్ళు పట్టికి లాగి నీతో ఉన్న నీ ప్రియురాండ్రు నవ్వితే నువ్వు కూడా నవ్వుతున్నావు. నీటి అడుగు నుంచి వచ్చి కాళ్ళు పట్టుకులాగి సంతోషపడ్డావు కనుక 10 కాలముల పాటు నీటిలో ఉండి నీటి అడుగు నుంచి వెళ్లి కాళ్ళు పట్టుకులాగడం అలవాటైన మొసలి జన్మ పొందెదవుగాక అన్నాడు. ఇప్పుడు మూసుకుపోయిన కళ్ళు తెరుచుకున్నాయి. ఆయన కాళ్ళ మీద పడ్డాడు. ఎలా నాకు శాప విమోచనం అన్నాడు. శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్ర ధారల చేత నీ కుత్తుకు తరగబడినన్నాడు. ఆ చక్ర స్పర్శ చేత కంఠం తెగిపోతే అప్పుడు మళ్ళీ యథారూపాన్ని పొందాడు. కళ్ళు మూసుకుపోయాయండి అంటారు. అంధకరిపోహో, ఆ కళ్ళు మూసుకుపోతున్న తత్వానికి వ్యతిరేకి శివుడు. ఆయన అలా ఒప్పుకోడు. అహంకారం ఉండడానికి వీల్లేదురా అబ్బాయి, వినయంతో ఉండడం నేర్చుకో. ఎన్ని నీకున్నా ఇవి ఇచ్చిన వాడు ఒకడున్నాడని గుర్తుపెట్టుకో. ఆవిడో తుంది కాబట్టి ఇందులోంచేదో పలుకుతోంది, నేనే పలుకుతున్నానని అహంకరిస్తే. కాబట్టి ఆ వినయం ఎక్కడి నుంచి వస్తుందంటే నేను కర్తను కాను వేరొకరు ఉన్నారన్న భావన. ఈ భావన లేకపోవడం తలకాయలు లెక్కెట్టుకోవడానికి పనికొచ్చింది నీకు. అందుకు ఒకటి తగ్గించేస్తాను కూడా వదిలిపోతుంది. అందుకని అంధకరిపోహో, శంకరుడు ఏం చేశాడంటే నకేభ్య సంత్రస్యన్ ఇలా పెట్టి ఓ పైతలకై ఇలా గిల్లేశాడు. ఇప్పుడు అక్కడ పూల మొక్కలు పెట్టారండి, నేనేదో అలా ముందుకొచ్చి ఓటి ఇలా గిల్లేశాను అనుకోండి, అంటే ఆగిపోతానని ఏమన్నా లెక్క? గిల్లేయడం అంటే ఎంత తేలికండి ఇలా గిల్లేయడం. దాన్ని పట్టుకుని ఏదో గొడ్డలు తీసుకొచ్చి నరికి రంపం పెట్టి కోసి చెయ్యాలంటే అబ్బో చాలా సమయం పడుతుందండి, ఈ చెట్టు కొట్టి ఇంకో చెట్టు కొట్టడానికి అనుకోవచ్చు. అలా వెళ్ళి ఇలా గిల్లేశాను అనుకోండి, రెండోది కూడా గిల్లేయచ్చు కదా. అందుకనిట ఇలా గిల్లేసేట ఓ తలకాయ. ఇంకెన్ని మిగిలాయి? 4. వెంటనే బ్రహ్మగారు చూశాట, అమ్మ బాబోయ్ ఒకటి గిల్లేశాడంటే ఏమో 4 మాత్రం ఉంచాలని ఒకటి ఉంచితే, లేదా అది కూడా ఉంచకపోతే. అందుకని వెంటనే ఆయనట ఇలా చూశాట, ఎడం వైపుగా అమ్మవారు ఉంది. ఇది శంకరాచార్యులు వారి ప్రజ్ఞ. అమ్మవారితో ఏ రకంగా సహాయం నువ్వు పెట్టుకో సంబంధం. అమ్మ అంటావా, రక్షకి అంటావా, అమ్మ జగత్తుని పరిపాలించేటటువంటి దాని అంటావా, ఎలా అయినా సరే అమ్మ పాదాలు పట్టుకో చాలు. ఆయన అన్నట్ట మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం చతుర్భి సౌందర్యం సరసిజ భవస్తౌతి వదనై. అమ్మా అమ్మా నీ చేతులకి నాకు ఓ సంబంధం ఉందమ్మా అన్నట్టు. ఏమిటంటే అమ్మా నీ చేతులు తామర తూడుల్లా ఉంటాయి, చివర ఈ చేతులు తామర పువ్వుల్లో ఉంటాయి. నేను తామర పువ్వులోంచి పుట్టాను, నీ చేతులు తామర పువ్వుల్లో ఉంటాయి, నేను తామర పువ్వులోంచి పుట్టానంటే అమ్మ మన ఇద్దరికి ఓ అనుబంధం ఉందా? ఆయన గిల్లేస్తున్నాడమ్మా, ఓ తలకాయ గిల్లేశాడమ్మా, అమ్మ కాపాడని ఇటు జరిగాడు. వెంటనే ఆవిడెందుట చతుర్నాం శీర్షానాం సమమభయ హస్తార్పణ ధియా, 4 చేతులతో ఉంటుంది కదా కామాక్షి. వెంటనే ఆవిడ 4 చేతులు తీసి అని పిల్లాడి తలలు గిల్లేస్తారా ఏమిటి నీది అడ్డెట్టిందిట. తండ్రి కొడుతుంటే అమ్మ ఇలా అడ్డు పెట్టినట్టు 4 చేతులు బ్రహ్మగారి 4 తలకాయల మీద పెట్టిందిట. ఒకటి గిల్లి ఇంకోటి గిల్లుదాం అనుకున్నాడో లేదో కానీ 4 అమ్మవారి చేతులు కనబడ్డాయి. అన్నది వదిలేసి పోన్లే ఇప్పటికే చాలుగా 5, 4 బుద్ధి తెచ్చుకోవడానికి చాలు. ఇంకెప్పుడైనా బుద్ధి తక్కువై మళ్ళీ తలెత్తాడా నీ చెయ్యలేదు గిల్లేస్తాను. అందుకని ఇప్పుడు ఏం చేస్తుంటాడు, అమ్మ అమ్మ అంటూనే ఉంటాడు. అమ్మ అమ్మ అంటుంటే అయ్యూరుకుంటాడు. ఇప్పుడు రక్షణ శివుడు చేశాడా పార్వతీదేవి చేసిందా? మీరు ఎలా చెప్తారు చెప్పండి నాకు. ఆవిడే చేసిందండి అన్నారు అనుకోండి, చైతి అని ఆయన అన్నాడు అనుకోండి, మహాపతివ్రత తీయకుండా ఎలా ఉంటుంది? నేను 2 గిల్లేద్దాం అనుకుంటాను చైతి అన్నాడు అనుకోండి, చైతి ఇయ్యాలా? ఆయన ఆవిడ 4 చేతులు పెడితే నవ్వి ఊరుకున్నాడు. అంటే ఆవిడ సంకల్పం ఒకటి, ఆయన సంకల్పం ఒకటి ఉండవు. శివ శివ 2గా కనపడిన ఒకటి కాబట్టి ఒకటే సంకల్పం. ఇప్పుడు ఆవిడ రక్షించిందా ఆయన రక్షించిందా అంటే ఇద్దరూ రక్షించారనే చెప్పాలి తప్పించి అమ్మవారే అడ్డు పెట్టిందండి లేకపోతే అయ్యవారు గిల్లేసిరండి అనకూడదు. అయ్యవారు గిల్లేసినండి అన్నాను అనుకోండి, ఎప్పుడు చెప్పాలంటే ఆ మాట అలా కాబట్టి భయపడి జాగ్రత్తగా ఉన్నాడండి, ఇంకెప్పుడు అల్లరి చేయలేదు, 5, 4, 5, 3 ఇలా లెక్కలు పెట్టుకోలేదండి. ఆయన చక్కగా 4 ముఖాలతో వేదం చెప్తూ సృష్టికర్తగా అలా ఉన్నాడు. పరమశివుడు కూడా ఇక ఆయన జోలికి వెళ్ళలేదు. పిల్లాడిని ఓసారి కొట్టాడు, చక్కగా పిల్లాడు చదువుకుని వృద్ధిలోకి వస్తున్నాడు. అదే పైన ఏమిటి నేను కొట్టి చాలా రోజులు అయిందిరా, 3 నెలలు అయింది రా కొడతానంటాడా తండ్రి? ఎందుకంటాడు? అనడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు బ్రహ్మగారికి 4 తలకాయలే. అంటే మళ్ళీ ఆయన దోషం చేయలేదు, శంకరుడు ఆయన జోలికి వెళ్ళలేదు. అంటే నువ్వు దోషం చేశానని బెంగ పెట్టుకోకు, ఒక్కసారి ఆవిడ వంక చూసి రక్షించు. ముందుదయ ఆవిడ. ఎందుకని అహంస్ఫురణ,
ముందు దయగా కదలిక ఎవరంటే ఆవిడే. అందుకే ఏ రూపాన్ని మీరు చెప్పండి, దయగా ఆవిడుంటుంది, శక్తిగా ఆవిడుంటుంది. శ్రీ మహావిష్ణు తత్వంగా చెప్పారనుకోండి, ఆవిడ హృదయ నివాసిని, గుండెల్లో ఉంటుంది. ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవ యుగాం అని ఆ తల్లి ఎటువంటిది అంటే వాత్సల్య స్వరూపిణి అని కీర్తిస్తాం. ఆ తల్లి భగవంతుని యొక్క దయ రూపాన్ని పొందితే అమ్మవారు, భగవంతుని యొక్క అహంస్ఫురణ నేనన్న భావన ఒక రూపాన్ని పొందితే అది అమ్మవారు. కాబట్టి ఇప్పుడు అమ్మవారు ఏం చేస్తుంటుంది, ఎప్పుడూ రక్షిస్తూ ఉంటుంది. రక్షించడం వినా మార్గం ఇంకొకటి అసలు ఆవిడ దగ్గర తప్ప ఇంకొకరికి ఉండదు. ఆవిడికి ఉన్న ప్రధాన కర్తవ్యం అని ఆవిడ భావించేది ఏదైనా ఉంటే లోకాలను రక్షణ చేస్తూ ఉండడం ఒక్కటే. అందుకే మీరు చూడండి, శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలోనే ఒక అద్భుతమైన శ్లోకం ఇచ్చారు. అందులో ఆయన ఓ మాట అన్నారు, హిమానీహంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణాం నిశచరమ భాగే చ విశదౌ పరం లక్ష్మీ పాత్రం శ్రియమతి సృజం తౌ సమయినాం సరోజం తత్పాదౌ జనని జయ కశ్చిత్రమిహ కిం అన్నారు. సాధారణంగా మనం అమ్మవారి వంక చూస్తే ఓ మాట అంటాం, అమ్మ నీ పాదపద్మాలకు నమస్కారం అంటాం. అండం అంటే అంటాం కానీ అమ్మవారి పాదాలకి పద్మాలకి సమానత్వం ఉంటుందండి? ఉండదు. ఎందుకని అంటే పద్మం ఎక్కడ పుడుతుంది? నీళ్లలో పుడుతుంది, బురదలో. మీరు ఓ పద్మాన్ని తీసుకెళ్లి హిమాలయ పర్వతాల మీద కానీ మంచుగడ్డ మీద పెట్టండి, మంచుగడ్డ మీద పెడితే వెంటనే మిగిలిన రేకులన్నీ ఇలా వాలిపోతాయి. వాలిపోయి అది నిస్సారంగా అయిపోయి నిస్తేజంగా అయిపోయి వడిలిపోతుంది. మంచుని పద్మం తట్టుకోదు. రెండు, సూర్యోదయం అయితే వికసిస్తుంది, సూర్యాస్తమయం అయిందనుకోండి ఇలా ముడుచుకుపోయి వాలిపోతుంది. అందుకే తిక్కన గారు భారతం చేస్తూ నీరజాకరములు నిష్టయై చేసిన భవ్యత పంబు ఫలమనంగా దినసముఖాకినందిత చక్రయుగ్మకంబుల యనురాగంపు బ్రోవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగా గరగిన గట్టి అనగా అతుల వేదత్రయ లతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెరయగుచు జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నొచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే అంటారు. ఆ పద్మములు వికసిస్తాయి సూర్యోదయానికి, రాత్రి అయితే ముడుచుకుపోతాయి. అమ్మవారి పాదపద్మములు అంటాం, అమ్మవారి పాదపద్మాలు సూర్యోదయానికి పాదాలు కనబడి రాత్రి అయ్యేటప్పటికీ నీరసంగా ఇలా ముడుచుకుపోతాయా? ముడుచుకుపోవు. పైగా పద్మంలో లక్ష్మీదేవి కూర్చోడానికి అది ఆధారమైందంతే. కానీ అమ్మవారి పాదపద్మాలు హిమగిరి నివాసైక చతురౌ, మంచుకొండ మీద తిరుగుతుంది ఆ తల్లి. ఆమె మంచుకొండ శూలి, మంచుకొండ చూలి. ఆమె హిమవత్ పర్వతానికి పుట్టింది, అందుకే హైమవతి అని పేరు. హైమవతి అంటే బంగారు రంగు కలిగినది అని ఒక అర్థం. ఆ తల్లి హైమవతి కనుక హిమవత్ పర్వతం మీద తిరుగాడుతూ ఉంటుంది. ఆ మంచు పర్వతం మీద తిరిగినా ఆమె పాదములు సొక్కిపోవు, తిరగడానికి అలవాటు పడ్డాయి. పద్మం తిరుగుతుందా? పద్మం మంచు మీద తట్టుకోగలదా? ఎక్కడ తట్టుకుంటుంది? కాబట్టి హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణాం నిశచరమ భాగే చ విశదౌ. రాత్రి అయితే ముడుచుకుపోతాయి పద్మాలు, తెల్లవారితే వికసిస్తాయి. అమ్మవారి పాదాలు రాత్రి లేదు, పగలు లేదు, అర్ధరాత్రి లేదు, ఎప్పుడైనా సరే అమ్మా అని ఒక్కసారి పిలిస్తే చాలు పలకడానికి ఆవిడ సిద్ధంగా ఉంటుంది. నన్ను నమ్మండి, నేను ఈ విషయాన్ని పరమ రూఢంగా అనుభవంతో చెప్తున్నాను. ఆపదలో అమ్మాని ఒక్క కేక వేస్తే చాలు రక్షించడానికి ఆవిడ సర్వకాలముల యందు సిద్ధంగా ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.